అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి, అవర్ థాట్స్ ఛానల్ అండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదైతే మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్న పిల్ ఆర్గనైజర్ అనమాట. ఇదిగోండి, ఇదే అనమాట. ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ ప్రూఫ్ తోటి వస్తుంది. మనము 7 డేస్కి కావాల్సిన ట్యాబ్లెట్స్ని వాటిని దీంట్లో అయితే ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా చాలా చిన్నగా క్యూట్గా ఉందన్నమాట. ఇది ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమించదు కాబట్టి మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఏంటంటే రెగ్యులర్గా వేసుకోవాల్సిన ఇవి మెడిసిన్ని ఒక్కోసారి మర్చిపోతుంటాం కదా, అంటే వేసుకున్నామా లేదనే డౌట్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఇలాంటివి ఉంటే ఏంటంటే చక్కగా ఇది మార్నింగు, ఆఫ్టర్నూను, నైటు 3 మనం దీంట్లో కనుక ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి గుర్తుగా ఉంటుంది, మర్చిపోకుండా. అంటే అప్పుడప్పుడు మతిమరుపు అనేది సహజమే కదా. ఇలా 3 అరలు ఇస్తారనమాట. ఇది మార్నింగ్కి, ఆఫ్టర్నూన్కి, నైట్కి. ఇట్లా మనం పొద్దున వేసుకునేవి ఒక అరలో, మధ్యాహ్నం వేసుకునేవి ఒక అరలో, నైట్ వేసుకునేవి ఒక అరలో ఇలా పెట్టుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా వెతుక్కునే అవసరం కూడా లేకుండా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా వారానికి సరిపడా మండే టు సండే దీంట్లో ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా చక్కగా మనము వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, మేమైతే ఇలాగ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. అంటే మండే టు సండే పెట్టేసుకుంటాం కదా, మళ్ళీ అయిపోగానే సండే రోజు మళ్ళీ అన్నిటినీ ఫిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇదైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇది మాకు వచ్చేసి 769 పడింది అనమాట ప్రైజు. చూశారు కదా, చాలా క్యూట్గా చాలా బాగుంది. అదిను బాగా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. ఇదే కాకుండా ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయన్నమాట. తక్కువ ప్రైజ్లో కూడా ఉన్నాయి అమెజాన్లో, మీరు కనుక సెర్చ్ చేసి చూసుకున్నట్లయితే. ఇంకా ఇదైతే డిస్ట్రిబ్యూషన్ బాక్స్. ఇది అందరి ఇళ్లల్లో ఉంటుంది కదా, ఇది ఎక్కువ లివింగ్ రూమ్లోనే ఉంటుంది. ఇదైతే ఇట్లా ప్లెయిన్గా ఉంది కదా, నేను ఎప్పటి నుంచో దీన్ని ఏదైనా డెకరేషన్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మామూలుగా ఏదైనా దీని మీద అతికించేయచ్చు, ఏదైనా స్టిక్కర్ లాంటిది అలాగైనా, కానీ అలా చేయబుద్ధి కాలేదనమాట. ఏదైనా ఎంబోజింగ్గా ఉండేట్టు చెయ్యాలి అని ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి చేద్దాం అనుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీనికి ఒక అట్ట ముక్క తీసుకొని దాన్ని ఇట్లా హౌస్ షేప్లో కట్ చేసుకొని దాని మీద ఇట్లా ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇట్లా అతికిచ్చేసుకున్నాను అనమాట. మనకి ఐడియా ఉండాలే కానీ క్రాఫ్ట్కి ఏది అనర్హం కాదు అని అనిపించింది అనమాట నాకైతే. ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోటే పెద్ద ఖర్చు లేకుండా కూడా మనము ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక ఇప్పుడైతే దీని మీద ఇలా ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని అతికిచ్చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ షేప్ వరకు నుంచి మొత్తం మిగిలిన దాన్ని ఇట్లా కట్ చేసేసుకున్నాను. ఇక కొంచెం హాల్లో ఉంటుంది కాబట్టి లివింగ్ రూమ్లో ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉండేట్టు ఉంటే బాగుంటుందని ఇలా ఎల్లో కలర్ అయితే పెయింట్ చేసేసుకున్నాను అనమాట. ఇక ఈ పైన వచ్చిన స్టిక్స్కి కింద ఒక లైన్కి గ్రీన్ వేసుకున్నాను అనమాట. అది కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండేట్టు బాగుంటుందని దాని మీద ఈ రేకు మిర్రర్స్ ఉంటాయి కదా, అవైతే అతికించే. ఇదైతే లివింగ్ రూమ్లో ఉంటుంది కాబట్టి ఏదైనా దేవుడి ఐడలు ఏదైనా సరే పెయింట్ చేద్దాం అనుకున్నాం అనమాట ముందు. అలాగే వినాయకుడిది అయితే బాగుంటుందని అనిపించింది. కానీ అట్లా పెయింటింగ్ కాకుండా వేరే ఐడియాతో ఏదైనా చేద్దామనేసి ఇంట్లో అయితే ఈ మనీ ప్లాంట్ క్రీపర్ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ ఉంది, అది తీసుకొని దాంతో ఆ లీవ్స్ తోటి వినాయకుడిని చేద్దామనేసి ఇలా ఫిక్స్ అయ్యాం అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే ఇట్లా ఈ లీవ్స్ ఉన్నాయి కదా, వీటిని కట్ చేసేసుకొని ఎన్ని కావాలో అన్నీ దాని మీద
వినాయకుడి షేప్ వచ్చేట్టుగా అతికించేసాం అనమాట. ఇదిగోండి ఇలాగా. అంటే ఇది చిన్న బోర్డే కాబట్టి ఆ లీవ్స్ కూడా చిన్నగా ఉన్నాయన్నమాట, దీనికి సరిపోను, అందుకని ఇలాగైతే అతికిచ్చేసాము. ఇంకా అటు ఇటు ఒక గోల్డెన్ లేస్ ఉందన్నమాట. ఇదిగోండి బుజ్జి వినాయకుడైతే ఇలా తయారైపోయారు. అది బాక్స్ మీద ఇలా అంటిచ్చేసాను అనమాట. మ్యాంగోస్ వచ్చిన లేస్ అయితే ఉందన్నమాట, గ్రీన్ది గోల్డ్ వచ్చేసి మ్యాంగోస్, దాన్ని ఇలా అతికిచ్చేసాం రెండు వైపులా. ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. చూశారు కదండి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.